వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మసాలాలు చేస్తున్నా, గరం మసాలా తయారు చేస్తున్నా. దానికి ఏమేం కావాలో చూపిస్తాను. నేను ఇప్పుడు స్టార్ పువ్వు, సాజీరా, లవంగాలు, జీలకర్ర, విలాచీలు, మార్వాడి మొగ్గ, మిరియాలు, జాపత్రి. ఎన్ని ఐటమ్స్ పడతాయో చూపిస్తున్నా. కొలతలు అవి వేసేటప్పుడు చూపిస్తా, వేయించేటప్పుడు. ధనియాలు, దాల్చిన చెక్క, సోంపు, బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, మిరపకాయ, ఎండుమిర్చివి, ఈ పసుపు కొమ్ములు, సొంటి, జాజికాయలు అన్నీ సితకగొట్టి పెట్టేసిన, పలగొట్టేసిన 5 జాజికాయలు తీసుకున్నా. ఇవి నల్ల విలాచీలు, ఇది స్టోన్ ఫ్లవర్. కొలతలు వేసేటప్పుడు చూపిస్తే ఎంత వేయాలో అప్పుడు చెప్తే వేసేటప్పుడు. ఫస్ట్ అయితే మార్వాడి మొగ్గ వేస్తున్నా. ఈ కప్పుతో కొలతలు చెప్తా ఇప్పుడు ఎంత వేసుకోవాలో. 1 కప్పు మార్వాడి మొగ్గ వేస్తున్నా. ఇలా చూసుకుంటే 50 గ్రామ్స్ ఉంటాయి. 1 కప్పు మార్వాడి మొగ్గ వేసిన, ఇంకొక కప్పు దాల్చిన చెక్క వేస్తున్నా, 1 కప్పు స్టార్ పువ్వు, 1 కప్పు ఇలాచీలు. అంటే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు చాలు, ఎక్కువ వేయించుకోవద్దు. సొంటి 4 తీసుకున్నా, ఇది నల్లగొట్టు పెట్టేసిన. 4 పసుపు కొమ్ములు తీసుకున్నా, 5 జాజికాయలు, ఒక 10 వరకు నల్ల విలాచీలు. ఇవన్నీ ఫ్రై చేసినాక దూరం వేపుకున్నాక వేస్తాం. ఇవైతే దూరం ఇవి తీసి ఇప్పుడు పక్కన పెట్టేస్తాం. పెట్టేసి ఇంకా మసాలా ఉన్నాయి కదా, అవిట వేపేసుకున్నాం. లవంగాలు వేస్తున్నా, 1 కప్పు. స్పైసెస్ కొంచెం తక్కువ తీసుకోవాలి. 1 కప్పు జీలకర్ర తర్వాత వేస్తాం. మిరియాలు వేస్తున్నా 1 కప్పు. ఇగో ధనియాలు వేస్తున్నా. స్పైసెస్ కప్ వేసినాం కదా, ధనియాలు అయితే 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఇగో 2 కప్పులు వేసినా, ఇంకొక కప్పు వేస్తా. ధనియాలు 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. స్పైసెస్ మసాలాలన్నీ 1 కప్పు వేస్తే ఇవి డబల్ వేసుకోవాలి. నేనైతే 3 కప్పులు వేస్తున్నా. జీలకర్ర వేస్తున్నా. అందులోనే 1 కప్పు సాజీరా. వరకు సోంపు వేసుకుంటున్నా. సోంపు ఇంత సన్నది వేసుకోవద్దు, దొడ్డు వేసుకోవాలి. కానీ మాకు దొడ్డు సోంపు దొరకలేదు ఇక్కడ, అయితే సన్నదే తెచ్చుకున్నా. దొడ్డు సోంపు వేసుకుంటే బాగుంటుంది. నార్మల్గానే వేయించుకోవాలి, ఎక్కువ ఏం వేయించుకోవద్దు. కొంచెం లైట్గా మంట మీడియంలో పెట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 20 వరకు ఎండుమిర్చి వేసేస్తున్నాయి ఇందులోనే. ఈ మసాలాలన్నీ మంచిగా స్మెల్ వస్తున్నాయి. ధనియాలు, మెంతులన్నీ వేస్తుంటే మంచిగా ఫ్రై అయినాయి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ఇవి తీస్తున్నా, చల్లగా చేసుకున్నా. స్టోన్ ఫ్లవర్ తీసుకుంటున్నా 2 కప్పుల వరకు. అందులో వేయడానికి కుదరలేదు, ఫ్యాన్ చిన్న ఉంది, సరిపోతలేదు వేయించడానికి. సరిపోతుంది 2 కప్పులు. ఇందులోకి బిర్యానీ ఆకు అంతా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేయనియద్దు, ఎక్కువ వేయిస్తే మాడిపోతుంది. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మాడకుండా వేయించుకోవాలి, మాడితే మసాలాలు ఘాటు పోతుంది. జాపత్రి వేస్తున్నా, 1/2 కప్ వేస్తున్నా. ఇది ఎక్కువ ఘాటు ఉంటుంది. కస్తూరి మెంతి వేస్తున్నా. ఇగో 2 కప్పుల వరకు వేసేసుకుంటున్నా. ఎక్కువ మాడనియద్దు, పొయ్యి చిన్నగా పెట్టుకొని వేపుకోవాలి. ఎదిగిన ఈ మసాలాలు అన్నిటికీ పనికొస్తుంది. చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి, చికెన్ పులావా కానీ, మటన్ పులావా, మసాలా బయటి మసాలాల కన్నా ఇది మన ఇంట్లో మసాలా చాలా బెస్ట్ అన్నట్లు. అన్నీ మనమే చేసుకుంటాం కదా, బయటిది ఎట్లుంటుందో తెలియదు. బయట దానికన్నా ఇది బెస్ట్. చేపల కూరలలో అన్నిట్లో వేసుకోవచ్చు. ఎంగిపోయినాయి. ఇప్పుడైతే ఇవి చల్లగా చేసుకొని మిక్సీ పట్టేస్తా. ఇగో అంతా మిక్సీ పట్టుకున్నాము. ఇట్లా వచ్చేసింది మసాలా అంతా. చాలా బాగుంది. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది ఇల్లు నిండా, స్మెల్ బాగా. ఈ మాత్రం సరిపోతుంది. ఇంకా సన్నం పడితే గిట పిండి లెక్క అవుతుంది. అట్లా పట్టకుండా ఇంత సరిపోతుంది. ఈ మాత్రం ఇట్లా సాల్ ఇంత మాత్రం. ఇంకా సన్నం పట్టుకున్నా కానీ మరి మెత్తగా పడితే బాగుండదు. కొంచెం ఇట్లా
మన బిర్యానీ కానీ కూరలకు కానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పులావ్ ఏది వండుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది. కూరగాయల గిట్ట వేసుకోవచ్చు. ఇందులోకి వచ్చేసి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామంటే సాజీరా, ఇలాచి, బ్లాక్ ఇలాచి, స్టార్ పువ్వు, మార్వాడి మొగ్గ, బండ పువ్వు, లవంగం, జాజికాయ, దాల్చిన చెక్క, బిర్యానాకు, గసగసాలు, మిరియాలు, జాపత్రి, కసూరి మెంతి, ఎండుమిర్చి, సొంటి, సోంపు, ధనియాలు. ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకున్నాం. టోటల్ ఎన్ని ఐటమ్స్తో చెప్తాను. అన్నీ కలిపి 18 మసాలాలు కలిపినాం. 18 కలిపితే ఈ మసాలా అయింది. అంతా వేసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో ఉన్నంత వరకు మీకు ఏది ఉంటే దాంట్లోనే తయారు చేసుకోండి. లేదా ఇట్లా చేసుకున్నా ఇది బాగానే ఉంటుంది. ఇట్లంతా ఒక డబ్బాలోకి నింపి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ వద్దనుకుంటే మీకు తక్కువ క్వాంటిటీలో కావాలంటే తక్కువ తీసుకోండి. తక్కువ కొలతలతో తీసుకొని తక్కువ చేసుకోండి. మేము మసాలా ఎక్కువ వాడతాం అన్నిట్లో, అందుకని నేను ఎక్కువ చేసుకున్నా. మీకు కావాల్సినంత బయట పెట్టుకోండి. ఎక్కువ చేసుకుంటే ఒకవేళ ఎక్కువ మోతాదులో చేసుకుంటే మంచిగా ప్యాక్ చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ పోవద్దు, ఘాటు పోవద్దు అనుకుంటే గట్టిగా ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఎంత వాడుకుంటారో అంతా బయట పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు మసాలా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మన ఆరోగ్యానికి ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఆయుర్వేద పరంగా కూడా మన మసాలాలు చాలా హెల్దీ అన్నమాట. మనకి దీంట్లో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని మసాలాలు ఎక్కువగా వేడి చేస్తే చేదుగా మారుతాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే మనం మసాలాలు పొయ్యి మీద వేయించుతాం కదా, వేయించినప్పుడు కొంచెం చూసుకొని లో ఫ్లేమ్లో మీడియంగా ఒక 2-3 మినిట్సే కాల్చుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానల్ని చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము మసాలాలు అన్నీ కలిపి మన వంటలోకి మసాలా చేయబోతున్నాము. సో ఈ మసాలాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. అప్పుడే కానీ మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది. దీంట్లో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నాను, అవి కూడా నోట్ చేసుకోండి. ఉపయోగపడించే టిప్సే మ్యాక్సిమం అంతా. సో చూడండి, మా మసాలా అయితే రెడీ అయిపోయింది. వీడియో చూసాక మీకు మొత్తం అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొబ్బరి అయితే మిక్సీ పట్టి పెట్టడానికి ఎన్ని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఇవి ఇంట్లో అప్పుడప్పుడు దేవుని కాడ కొట్టినాయి, పూజ కాడ ఇంకా బియ్యం పోసి అవి కూరలకు వేసుకోవడానికి అయితే అని ఇట్లా ఇవన్నీ ముక్కలు చేసి సన్నం మిక్సీ పట్టి పెట్టేసుకుంటాం. మీరు ఇట్లుంటే చేసుకోండి. అయితే మేము ఇట్లా పొడి పట్టేసుకున్నాము. అప్పుడప్పుడు కూరలకు వస్తుంది ఎమర్జెన్సీ, కానీ అప్పటికప్పుడు పట్టుకోవాలంటే ఒక్కోసారి అర్జెంట్ పని ఉంటే పట్టుకోవడం, మసాలాలు పట్టుకోవడం కుదరదు కదా. అందుకని నేను ఫస్టే ఇట్లా పట్టేసి పెట్టుకున్నా.